3 చోట్ల శిలా విగ్రహంలోను, ఒక చోటేమో ఎర్రచందనపు రూపంలో వెలిశారు. అదే మన గౌతమి నదీ తీరంలో నౌకాపురం. గుడి లోపలికి వచ్చేసాం. ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ ఎలా వెలిసారో కూడా తెలుసుకుందాం. విష్ణుమూర్తి ఏం చేశారంటే ఆయన అవతారం తీసుకుని నాసికా త్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనపు అనే వృక్ష రూపంలో తనని తాను ఏర్పరచుకున్నారు. దేవతలు కానీ ఋషులు కానీ మనుషులు కానీ ఎవరి చేత చెక్కబడకుండగా ఆయనకైనా ఒక ప్రతిరూపాన్ని ఏర్పరచుకుని ఆ రూపానికి మహర్షులు పూజ చేసి చందనపు పెట్టిలో పెట్టి నదిలో వదిలిపెట్టారు. అది అలా అలా కాలక్రమేణా కొన్ని యుగాలు అయ్యేసరికి ఈ గ్రామంలో మట్టిలో కప్పడిపోయింది. ఒకరోజు గ్రామస్తులకి స్వప్నంలో స్వామివారు కనపడి నేను ఇక్కడ పెట్టిలో కప్పడిపోయి ఉన్నానని చెప్పారు. అయితే మరునాడు గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. వారు నిరాశతో వెనక్కి తిరిగి వచ్చేశారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కల్లో స్వామివారు కనపడి